శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము మార్చి నెలలో, ముందుగా ఈ మార్చి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, రవి 14వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో సంచరిస్తూ 26వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ మార్చి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గృహిణులకు ముఖ్యంగా కుటుంబం లోపల సంతోషము, సౌఖ్యము, ఆనందము ఉంటుంది. భార్య, భర్త వీళ్ళిద్దరి మధ్య కూడాను మంచి సదవగాహన ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా పిల్లలతో, కుటుంబ పెద్దలతో సంతృప్తిగా ఉంటారు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు ఉద్యోగం లోపల ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా మీరు సంతృప్తిగా ఉంటారు. పిల్లల విషయమే మీరు చాలా ఫోకస్ చేస్తారు. అంటే పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, వాళ్ళ సెటిల్మెంటు, వాళ్లకు కావలసినటువంటి పనుల లోపల మీరు చాలా మనసు నిలుపుతారు. వాళ్ళను ఒక అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికై సాయశక్తులా మీరు కృషి చేస్తారు. దాంపత్యము ఆనందంగా ఉంటుంది. ఇక సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకు కూడాను ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, నాట్యము, సంగీతము ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి స్త్రీలకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు చేస్తారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. వ్యాపారంతో పాటుగా పెట్టుబడులపై, అంటే సేవింగ్స్పై మీరు మనస్సు నిలుపుతారు. ఇది చాలా మీకు ఉపయోగకరమైనటువంటి విషయం. శుభవార్త, అన్ని విషయాల లోపల కూడాను మీకు మంచి జరిగే అవకాశం ఉంది. స్నేహితులు, తోటివారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో మీరు ఒక గుర్తింపును పొందుతారు. మానసిక ప్రశాంతత కనబడుతుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యము, ఆదాయం పెరుగుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు పార్ట్నర్స్తో కూడాను మంచి అవగాహనతో ముందుకు వెళతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా అంటే పనులను పూర్తి చేయడం పైన మనసు నిలుపుతారు. చిన్న చిన్న పనుల లోపల కూడాను కార్యసాఫల్యం మూలకంగా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న పనుల లోపల విజయం చేకూరేటప్పటికీ మనకు మానసికమైనటువంటి ధైర్యం పెరగడము, కొత్త పనులు, పెద్ద పనులను కూడాను ప్రారంభం చేయాలి అనేటువంటి ఒక స్థితికి వస్తారు. సంతోషకరమైనటువంటి పనులు మీకు జరుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి, స్త్రీలకు ఈ మార్చి మాసము బాగా అనుకూలమైనటువంటి మాసం. శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు. సద్వినియోగపరుచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏమి చేయాలి? మన వైపు నుండి కొన్ని కర్తవ్యాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా ఏ గ్రహాలైతే మనకు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కారకత్వాలు, వాటికి సంబంధించినటువంటి వాటిపై మనము నియంత్రణతో ఉండాలి.
అంతేకాకుండా అనుగ్రహము కొరకై కొన్ని పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు కానివ్వండి, శారీరక రుగ్మతలు, మానసికంగా ఇబ్బందులు, పనుల లోపల ఆటంకాలు, ఇలాంటివి మనకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనము మూలమంత్రాన్ని జపించడము. సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. తర్వాత సూర్యుడికి నమస్కారము చాలా ముఖ్యమైనటువంటిది. నమస్కార ప్రియో భానుహు అని మనకు శాస్త్రం చెప్తోంది. ఆ సూర్యనారాయణుడికి ప్రతినిత్యం కూడాను ఉదయం పూట లేచి 12 మార్లు సూర్యుడికి నమస్కారం చేసుకొని 3 సార్లు అర్ఘ్యప్రదానం చేసినట్టయితే మీకు ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి. అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు సూర్య నమస్కారాలు చేసినట్టయితే. కనుక ప్రతి వాళ్ళు కూడాను సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, సూర్యుడు 3, 6, 10, 11 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు పరిహారం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను సూర్యుడికి నమస్కారాలు చేసినట్టయితే మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండవది, మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము అంగారకుడు, అంటే కుజగ్రహము. ఈ కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. మిత్రక్షేత్రాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి అవి కాకుండా ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు మీరు అంగారకుడి ప్రీత్యర్థమై అంగారకుడి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఏంటి అది? ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీ లోపల ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యము, సాహసము, ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పనుల లోపల మనకు విజయం చేకూర్చడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి అది మీకు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా వస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు మీకు మంచి ఆలోచనలను, సమయస్ఫూర్తిని, తర్వాత వ్యాపారంలో మీకు అనుకూలతను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి బుధుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. బుధుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణము. ఒకవేళ విష్ణు సహస్రనామం చేయడానికి మీకు సమయము చిక్కనట్టయితే అందులో విష్ణు సహస్రనామాలలో ఉన్నటువంటి చివరి శ్లోకము వనమాలి గదీ శారంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు మీకు మంచి ఆలోచనలను, సమయం లోపల నిర్ణయాలను తీసుకునేటువంటి ఒక మంచి బుద్ధిని ఇస్తాడు. తద్వారా మీకు వ్యాపారంలో లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో మీరు మంచి స్థితిలో ఉంటారు. మంచి పనితనాన్ని మీరు ప్రదర్శిస్తారు. ఇలాంటి ఎన్నెన్నో విషయాల లోపల కూడాను మీకు మంచి ఫలితము ఆ శ్రీమన్నారాయణుడి మూలకంగా అనుగ్రహం లభిస్తుంది. కనుక ఇది చెయ్యండి మీరు. తర్వాత
గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు మూలమంత్రాన్ని చదువుకోవడము, గురువులను సందర్శించుకోవడము, సద్గురువుల యొక్క ప్రవచనాలను వినడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత మూలమంత్రము, గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తల్లిదండ్రులను సేవించండి. ముఖ్యంగా గురువు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు 2, 5, 7, 9, 11 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. శుభ దృష్టితో ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఇది కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మీరు ఈ గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఏ స్థానంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనుగ్రహము మీకు చాలా అవసరము. కనుక ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను మీరు సేవించండి. వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు, వాళ్ళ యొక్క బాగోగులను మీరు తెలుసుకోండి. వాళ్ళ మూలకంగా మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించండి. ఇక శనీశ్వరుడు, శని మూలకంగా మీకు కొన్ని పనుల లోపల ఆలస్యము, ఆర్థిక సమస్యలు జరుగుతాయి. కాబట్టి శని ప్రీత్యర్థమై హనుమాన్ చాలీసా చదువుకోండి. శనిగ్రహాన్ని, నవగ్రహాల లోపల పశ్చిమ దిశ లోపల శనీశ్వరుడు ఉంటాడు. ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రం చదువుకోండి. అదేవిధంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి మూలమంత్రాలు, అమ్మవారిని దర్శించుకోవడము, విఘ్నేశ్వరుణ్ణి పూజించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు గ్రహస్థితి మూలకంగా కలిగే దుష్ప్రభావము, దుష్ఫలితాలు దూరమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.